అందరూ బాగున్నారు. అన్నో పేషెంట్ కదా ఎన్నో ఫీల్డ్లో నా పేరు చెప్పలేదు కదా. నా పేరు డాక్టర్ మర్మం. మీ జీవితంలో ఎలాంటి రోగాలైనా సరే నా దగ్గరికి రండి, నేను చంపేస్తా, పిచ్చి నేను నయం చేస్తా. మీరు సంప్రదించిన ఫోన్ నంబర్ 100 నా 100 అన్నట్టు బయట పేషెంట్ చాలా మంది ఉన్నారు. ఎవరైనా ఎక్కడ రేపు కావాలి. నీ పేరు పేరు నా పేరు ఇస్తాగండి. కాదండి, నా పేరు ఇస్తాగండి. ఏం సమస్య? నాకు చాలా భయంగా ఉంటుంది. అవునా? ఏది తెలియదా? పడింది. అర్థమైందండి సమస్య. నీకు అర్జెంట్గా ఆపరేషన్ చేయాలి. చాలా భయం డాక్టర్ గారు. ఎందుకయ్యా భయము? ఎందుకంటే కట్టంతో కాస్తారు కదా. నీకు మగ్గికుండానే నిద్రలో ముంచుతాంగా. డాక్టర్ గారు నాకు అసలే పాస్పోర్ట్ కూడా లేదు. పాస్పోర్ట్ నా వైపే చూస్తున్నావు, నా వైపే డాక్టర్ గారు. నేను రిస్క్ ఇస్తాను, తీసుకోమను. నా వైపే చూస్తున్నావు. బాబు 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 కూర్చో. నా వైపే చూస్తున్నావు. నిద్రపోతున్నావు. ఎష్టం తిన్నప్పుడు చేసా ఆపరేషన్ చేద్దాం. అబ్బో ఈ గుండె అండి గుడికి పట్టిపోయింది. వాసన కూడా వస్తుంది. కడిగి లోపల పెట్టాను. చెల్లు ఒక మంచి వాసన వచ్చింది. మంచి వాసన వస్తుంది. అదే గుడ్లు అయిపోయింది. అట్టుకోండి బాగానే అట్టుకోండి. ఏంటి ఇసాకు What man? What's happening? I am there. మీకు దయ్యం మాట ఇంగ్లీష్ కూడా వచ్చింది. What man? I don't understand. నీ గుండెకి బొక్క పెట్టా. బొక్క What is bokka? నీ గుండెకి ఆపరేషన్ చేస్తా. ఆపరేషన్. Oh, I understand. Okay. Thank you, ma'am. Thank you very much. Nice boy. యాడికి బాగా ఇచ్చాడు. నా ఫీజు నాకు కట్టు. What fees? లక్షలు తక్కువ. నా నాలుగు రా. నా 4. Oh, I understand. అర్థమైంది. అయ్యో నాయన నువ్వు వద్దు, నీ ఫీజు కొట్టు. వెళ్ళిపో. Goodbye. బాయ్. గో. Hey, up to now you kept me. Take chocolates. ఎవరు మామూలు చేశాను. వచ్చేది పంట అభిషేకం. సరే మామా ఏంద్రా కొట్టుకున్నావు? నా ఫీజు నా అంటే చంపకేసి దమా కొట్టారు. బాగానే కొట్టినట్టున్నారే. కొట్టిన పంట అభిషేకం కదా. నేను చేయమంటే ఆపరేషన్ కొట్లేనైనా అని ఎందుకు డిఫరెంట్ లేదు. వస్తాను. వస్తున్నారు. నమస్కారం అండి మర్మాల్ గారు. నమస్కారం. నా పేరు మన్మాల్ గారు. నమస్కారం అండి మర్మం గారు. ఏం లేదు సమస్య. ఏం లేదా అసలు మనుషులందరూ చనిపోతాడా? చనిపోతే ఆత్మ ఎక్కడ పోయిద్దని పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి. రేపు దాకా చెప్పుకోరా ఈ సమస్య. ఏం లేదు డాక్టర్ గారు, ప్రతి మనిషి చనిపోతాడు అంటారు కదా. ఎక్కడికి పోతాడు? ఏమైపోతాడు? వాళ్ళ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? మనం సంపాదించిన దాన్ని మన అనుకున్న వాళ్ళని ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిందేనా అని నాకు పిచ్చి ఆలోచనలన్నీ వస్తున్నాయి డాక్టర్ గారు. నైట్ నిద్ర కూడా పట్టట్లేదు. అవునా? దగ్గర
ఇంటి ఇద్దరా ఇంటి కాదు నీ చెప్పి నాకేం అర్థం కావట్లేదే. ఏదో ఒకట్లే చిన్న మంది ఇచ్చి డబ్బులు తీసుకున్నాం. అర్థమైంది అది సమస్య. దీనికి అట్లా అంత మంది ఉంది. అవునా? ముందేదో తొందరగా ఇవ్వండి డాక్టర్ గారు. ఎంత ఖర్చు అవుతుంది? 75 లక్షలు. 75 లక్షలా? సరే ఇవ్వండి డాక్టర్ గారు. అది వాడితే ఖచ్చితంగా తగ్గుతుందిగా? ఖచ్చితంగా తగ్గిపోతుంది. నీ ఫ్రెండ్గా నేనే ఇచ్చాను. అందుకే 3 రోజులు బాగుంటుంది తిరిగి ఎంత తెచ్చింది డాక్టర్ గారు? తెచ్చిస్తానా? ఇదోనయ్యా. డాక్టర్ గారు ముందైతే ఇచ్చారు. దీన్ని ఎలా వాడాలి డాక్టర్ గారు? ఏం లేదు, పొద్దున సాయంత్రం మధ్యాహ్నం మర్చిపోయా డాక్టర్ గారు. సారీ, పొద్దున మధ్యాహ్నం సాయంత్రం ఒక్కొక్క మోతాదు తగ్గిపోతుంది. ఖచ్చితంగా తగ్గిపోతుందిగా? ఖచ్చితంగా తగ్గిపోతుంది ఆయన. డాక్టర్ గారు మొన్న నా 9 తగ్గించేవారా నాయన వాడు మోటే అంటున్నావు నీకేమొచ్చురా నాయన అన్నట్టు సేనా ఏమైనా డౌట్ ఉంటే నాకు ఫోన్ చేయి. నా ఫోన్ నెంబర్ గుర్తుందిగా? 100 100 100. ఏంటి పోయేది? నా డబ్బులు ఇవ్వండి. ఇదిగో డాక్టర్ గారు. సరే బాయ్ రమ్మా. బాయ్ బాయ్. అబ్బో ఇన్ని కొత్త నోట్లే హేటం నుంచి తెచ్చారనుకుంటా. అజ్జని నుంచి స్కాన్ వేసి వెళ్ళిపోవాలా. పిచ్చివాడా నా కమిషన్ ఏంట్రా ఫోటో వేస్తావా? వచ్చి చదవబోతారు. సరే బాయ్ బాయ్. ఎట్లారా సరిగా వినిపించట్లేదు బ్యాక్ సైడ్ బా ఏంది ఈ టెన్షన్? ఏంది ఆలోచనలు? నాకు తగ్గలేదు. హలో హలో రే సేనా, ఎక్కడున్నావురా? ఇక్కడ ఉన్నామా? ఇక్కడ ఉన్నా ఏందిరా? ఒకసారి మా ఇంటి దగ్గర ఏంద్రా అరుస్తున్నావు? ఏం లేదు, ఇక్కడ రా చెప్తాను. సరే వస్తున్నావు చెప్పురా ఇప్పుడు ఎందుకు? అరే ఆ డాక్టర్ గాడు మనల్ని మోసం చేసి 75 లక్షలు తీసుకొని వెళ్ళిపోయారా. ఇప్పుడే వాడి గురించి న్యూస్ పేపర్ లో కూడా వచ్చింది. వాడు దొంగ డాక్టర్ అని. అవునారా? నాకేం తెలియదురా. ఒకసారి వాడికి ఫోన్ చేసి చూడు కావాలంటే. ఆగైతే హలో కట్ చేస్తున్నారా? చేస్తున్నాడు చిన్నగా వెళ్ళిరా. ఓరా రెండని సాయం చేస్తే నా మేము డౌట్ పడుతున్నా వెళ్ళిపోతున్నా. సేనా అలా వెళ్ళిపోకాకరా. నువ్వు తప్ప నాకు ఇంకెవర్రా ఉంది. అలా వెళ్ళిపోతే వెళ్ళారా? నాకు సెకండ్ స్టేజ్ అని తెలిసిందిరా, అందుకే అలా ప్రవర్తిస్తున్నాను. ఏమనుకోకాకరా. సరే అయితే ఇక నీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు చెప్పురా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూపించుకుందాము. ఒక మనిషి ఉన్నాడు, వాడే నా ఫ్రెండ్ గోట వైద్యుడు. వాడి దగ్గరికి వెళ్ళామనుకో నీలో ఉన్న రోగాలన్నీ నయం చేస్తారు. ఈ దప్పట్టు నీలో ఉన్న దయ్యాన్ని పోగొట్టారా. నాకు పట్టింది దెయ్యం కాదురా బాబు, అదొక డిసీజ్. దాన్ని హెమోగ్లోబిన్ బి పాజిటివ్ అని అంటారు, తెలుసుకో. అదే లేరా ఈ మధ్య కాలంలో దెయ్యాలు కూడా మనలో పంపిస్తుంది ఈ రోగాలు, తెలుసా? అంతేనంటావా? అంతేరా. పదరా వెళ్దాము. అదాపా నీ చూస్తా. Next one. అందరు బాగున్నారా? ప్రజలారా, ఈ మహాలు మండ
ఇంతకీ నా పేరు మీకు చెప్పలేదు కదా. నా పేరు పీతల పోతరేకు. అందరూ నన్ను ముద్దుగా పీపు పీపు అని పిలుస్తారు. ఒరే శిషా, అవును రా నింపగా. మన పూజకి అన్ని సిద్ధం చేసావా? ఇంతకీ వీడి పేరు చెప్పడం నీకు చెప్పలేదు కదా. వీడి పేరు గిలిగింత. ఒరే గిలిగింత, ఈరోజు మనం ముష్టి దెయ్యంతో మాట్లాడబోతున్నాం రా. అవునరా, వెళ్ళావా? అందుకో నువ్వంట్రా, నేను ఇంకా దెయ్యం అనుకున్నా. షాకిని డాకిని ఆవాహయామి ఆవాహయామి ముష్టిని ఆవాహయామి. బాబయ్య, రూపాయలు దానం చేయి బాబయ్య. బాబయ్య, రూపాయలు దానం చేయి బాబయ్య. ఒరే, మాటలు వినపడుతున్నాయి, మనిషి కనపడట్లా. ఎవరు బాబు ఎవరు? నువ్వే కదయ్యా పిలిచావు ముష్టిని అని, అందుకే వచ్చాడు. రూపాయలు దానం చేయి బాబయ్య. ముష్టిని అంటే డబ్బులు ఇచ్చే వాళ్ళు వస్తారనుకున్నా. ముష్టివాడిగా నువ్వు వచ్చావా? చీచి, నా మొహాన్ని కాకిరట్టేయ్యా. ఇదిగో చిల్లరా. అమ్మ అమ్మ, నా రూపాయి, నా పిల్ల నా రూపాయి. అమ్మయ్యా, వీడు వెళ్ళిపోయాడు. మనం ఇప్పుడు ఇంకొక దెయ్యంతో మాట్లాడబోతున్నాం. ఎవరు రారని కొడుతున్నారు? నేనేరా, నీ సేనానే. ఒరే నువ్వంట్రా, నేను ఇంకా దెయ్యం అనుకున్నా. నేనే లేరా. వీడు నా ఫ్రెండ్. వీడు ఒక్కడే 1000 దెయ్యాలతో సమానం. నా గురించి గొప్పలు చెప్పట్లేదు, అందరు తెలిసి కూర్చో. ఇంతకీ మీ ఫ్రెండ్ వస్తాడన్నావు కదరా. రే జాకోబు, ఇంద్రా, నీకు దెయ్యం పట్టింది కాదురా. నీకే కానీ నేర్పించింది ఇచ్చలన్నీ. అవును నమస్కారం అండి పీత గారు. ఎవర్రా పీత గారు? నా పేరు పీతల పోతరేకు. ఏదో రేకులే. ఇంతకీ నీ సమస్య ఏంది? రే, వాళ్ళ సమస్య ఏంటంటే పిచ్చి పిచ్చి కళ్ళన్నీ వస్తున్నాయిరా. చూసుకో నీ సంగతి. ఏం లేదు పీత గారు. ప్రతి మనిషి చనిపోతాడు అన్నారు కదా. ఎక్కడికి పోతాడు, ఏమైపోతాడు, వాళ్ళ ఆత్మ ఎక్కడికి పోతుంది అని నాకు పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ వస్తున్నాయి పీత గారు. అవునా? ఒకసారి రానాయనా, నా కళ్ళల్లోకి చూడు. చూస్తున్నావు చూస్తున్నావు చూస్తున్నావు. వాడికి కిరికిరి దెయ్యం పట్టింది. కిరికిరి దెయ్యమా? అందరు కొనగొట్టయితే చూపిస్తావా? ఒకసారి లేనాయనా. దిగిశాను, అటు తూర్పు వైపు తిరుగు. తిరిగాను, దండం పెట్టు. పెట్టాను. దిగిపోయింది. దాగిని దాగిని ఆవాహయామి ఆవాహయామి ఆవాహయామి. ఏంద్రా, అటు తిరుగు. ఆవాహయామి ఏం పట్టావు, ఏం మూట పెట్టావురా? కేజీఆర్ 2 కేజీలా? మా ఫ్రెండ్ని చంపేశారు. రాదుగా వంటికి రాదు. వీడు పొద్దున్న వేసేసరికి మామూలు మనిషి అయిపోతాడు. అవునా? అయితే సరే, ఇంతకు నా ఫీజు ఏది? అంత 70,000. 70,000 ఈ గాని అయిపోయినట్టు వాళ్ళ దగ్గర
తెలుసుగా అయితే ఈరోజు ఇలాంటి సమస్య ఒకటి వస్తే నాకు ఫోన్ చేయి, నేను చూసుకుంటాలే. ఇంకేం రాలే పోరా. పోతున్నా, ఈ రోజు నైట్ అమెరికాకు పోతున్నా. గురువా గురువా నిద్రపోయినట్టున్నారే. సరేరా నేను వెళ్తున్నా, బాయ్. ఇదేంటి నేను ఎక్కడున్నాను, నాకేమైంది? ఇదేంటి నేను ఎక్కడున్నాను, నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. ఇక్కడ న్యూస్ పేపర్ చదువుతాం. భర్త మీద పాపంతో భార్య ఆత్మహత్య. అమ్మో, ఆ పిల్లలు ఏమైపోవాలి? బెంగళూరు వెళ్తున్న బస్సు తగలబడి 46 మంది మృతి. అమ్మో, ఏంది నాకు తగ్గలేదు. హలో హలో రే సేనా, ఎక్కడున్నావురా? ఇక్కడే ఉన్నారా బయట? ఒకసారి మా ఇంటి దగ్గర నీతో మాట్లాడాలి. సరే వస్తున్నాగు. ఏమిందిరా టెన్షన్ కొన్నావు? ఏం లేదురా, అరే నాకు తగ్గలేదురా. వాడు కూడా మనల్ని మోసం చేసి వెళ్ళిపోయాడురా. అవునా, నాకు తెలియదు మావా. నీకు తెలియదంటావేంద్రా? అరే ఒక్కసారి ఇంకా తెలిసిన వాళ్ళు చెప్పురా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూపించుకుందాము. అవునా, ఇప్పుడే నాకు తెలిసిన సైంటిస్ట్ ఉన్నారా, వాడికి ఫోన్ చేస్తా. హలో 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 సార్, నేను సేనాని. చెప్పనైనా మా ఫ్రెండ్కి చిన్న డౌట్ ఉంది సార్, మీరే క్లారిటీ చేయాలి. చెప్పండి. ఇదిగోరా మాట్లాడతారు. హలో హలో సార్. చెప్పు బాబు. సార్ ఏం లేదు సార్, ప్రతి మనిషి చనిపోతాడు అంటున్నారు కదా, ఎక్కడికి పోతాడు, ఏమైపోతాడు, వాళ్ళ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది అని నాకు పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ వస్తున్నాయి సార్. దీనికి మీరే ఏదో ఒకటి చెప్పండి సార్. అర్థమైంది, నీకు ఒక మానసిక వ్యాధి ఉంది. ఆ వ్యాధి తగ్గాలంటే నువ్వు అర్జెంట్గా అమెరికా రావాల్సి వస్తుంది. అవునా, వస్తాను సార్. దానికి ఖర్చు అవుతుంది బాబు. ఎంత ఖర్చు అవుతుంది సార్? ₹1,00,00,000. ₹1,00,00,000 సార్? ఒకసారి మా ఫ్రెండ్తో మాట్లాడి మీకు చెప్తాను సార్. ఓకే. రే ₹1,00,00,000 ఖర్చు అవుతుందంటరా. రూపాయలే ఇప్పుడు ఎలారా? అదేరా నాకు అర్థం కావట్లేదు. రే నువ్వే ఏదో ఒకటి చేయరా, రే నువ్వే ఏదో ఒకటి చేయరా, రే నువ్వే ఏదో ఒకటి చేయరా. అబ్బో! రే భలే దొంగ దెబ్బ కొట్టావు కదరా. ఒక కైలో వచ్చింది మావా. ఏమయ్యా చెప్పురా రే, చెప్పురా రే, చెప్పురా. దొంగతనం చేద్దాము. వామ్మో, దొంగతనమా? రే నాకు చాలా భయంరా. అది కాక నాకు దొంగతనం రాదురా. అదేనమ్మా, చిన్నప్పటి నుంచి మేము కన్నాలేసి పట్టిన వాళ్ళం. వచ్చేయండి. అలా కాదురా, వద్దురా, దొంగతనం మంచిది కాదురా. నేనున్నా కదా, నేను నేర్పిస్తావా? ఆ అన్నయ్య వాడి కూడా నేనే నేర్పించా తెలుసా? అవునా? దేవుని ఇది బా నేర్పిస్తా, అలా చెప్తా. Hãy subscribe cho kênh Ghiền Mì Gõ để không bỏ lỡ những video hấp dẫn.
పెళ్లికి ఏమైనా వెళ్తున్నాయండి? దొంగతనం చేస్తున్నావు. మర్చిపోయానన్నా. అవునన్నా, నువ్వు దొంగ ఎందుకు కావాలన్నా? ఏం లేదురా, చిన్నప్పటి నుంచి మా నాన్న దొంగ నా కొరక అని తిట్టేవాడు. అదేం పెద్ద జాబ్ అనుకుని దొంగతనం తెలుసుకున్నా. తీరా తెలిసింది ఉంగిలో ఏం లేదని. అవునా? ఇంకా మీ నాన్న తినడం నువ్వు చేయడం సరిపోయింది. అంతే కాదురా, నీకు గుర్తుందియా? ఏం గుర్తులేదన్నా, మళ్ళీ చెప్పన్నా ఒకసారి. నాకు తెలుసురా అని. ముందుగా దొంగతనాలకు చేస్తాను ముందు మట్టి మొడుకు ఉండకూడదు. నీకుంది మర్చిపో. ఈ అందరికి ముందు చూపు ఒక చూపురా. అరే దొంగతనం చేసే వాళ్ళకి పైన చూపు, కింద చూపు, అనగ చూపు, ఈ చూపు కూడా ఉండిద్దిరా. ఇంకా అన్నా, దొంగతనంకి వెళ్తున్నప్పుడు చేతిలో తాడు లేడుంటే సరిపోదురా. నిండా ధైర్యం ఉండాలి, అన్ని రప్పిస్తాడు. ఓకే అన్నా. దొంగతనంకి ఇంట్లో దోడుతున్నప్పుడు బంగారం ఎక్కడెక్కడ ఉన్నాయో పసిగెట్టాలరా. కాలం లేకుండా బీరువా ఓపెన్ చేసే టెక్నిక్ తెలిసి ఉండాలరా. ఒక్కవేళ ఎవరైనా దొరుకుతే ఎవరైనా పట్టుకుంటే సెల్ఫీ డిఫెన్స్ వచ్చిందా నిండా వెళ్ళిపోయి నువ్వు బలిగిపోయిందా నాయన? నీకు వచ్చిందా దొంగతనం? చేద్దాం కదా. దొంగతనం ఎక్కడన్నా చేసేది మన చెట్టి గారి కొట్లోనేరా. కొత్త దేవుడండి, కొంగొత్త దేవుడండి. కొత్త దేవుడండి, కొంగొత్త దేవుడండి. ఇతడే దిక్కని మొక్కని వాడికి దిక్కు మొక్కు లేదండండి. ఇతడే దిక్కని మొక్కని వాడికి దిక్కు మొక్కు లేదండండి. బాబు రాండి రాండి శిశువా, కొత్త దేవుడండి, కొంగొత్త దేవుడండి అండండి. నేలకు సొరగం దించాడండి, దించిన సొరగం పంచాడండి. నెత్తిన చేతులు పెడతాడండి, నెత్తినెట్టుకుని ఊరేగండి. నేలకు సొరగం దించాడండి, దించిన సొరగం పంచాడండి. నెత్తిన చేతులు పెడతాడండి, నెత్తినెట్టుకుని ఊరేగండి. బాబు రాండి రాండి. అప్పులు గొప్పగా చెయ్యొచ్చండి, అసలుకు ఎసరే పెట్టొచ్చండి. దీపాలెన్నో తాగొచ్చండి, పాపాలెన్నో చేయొచ్చండి. అప్పులు గొప్పగా చెయ్యొచ్చండి, అసలుకు ఎసరే పెట్టొచ్చండి. దీపాలెన్నో తాగొచ్చండి, పాపాలెన్నో చెయ్యొచ్చండి. పాత దేవుడు పట్టిన తప్పులు ఒప్పుల కుప్పలు చేస్తాడండి. పాత దేవుడు పట్టిన తప్పులు ఒప్పుల కుప్పలు చేస్తాడండి. కొత్త దేవుని కొలిచిన వారికి కొదవే లేదండి. రాండి బాబు రాండి శిశువా, కొత్త దేవుడండి, కొంగొత్త దేవుడండి. కొత్త దేవుడండి, కొంగొత్త దేవుడండి శిశువా. కొత్త దేవుడండి, కొంగొత్త దేవుడండి.
కొత్త దేవుడండి కొంగొత్త దేవుడండి ఇతడే దిక్కని మొక్కని వాడికి దిక్కు మొక్కు లేదండండి ఇతడే దిక్కని మొక్కని వాడికి దిక్కు మొక్కు లేదండండి బాబు రాండి రాండి శిశువా కొత్త దేవుడండి కొంగొత్త దేవుడండి అండండి నేలకు సొరగం దించాడండి దించిన సొరగం పంచాడండి నెత్తిన చేతులు పెడతాడండి నెత్తినెట్టుకుని ఊరేగండి నేలకు సొరగం దించాడండి దించిన సొరగం పంచాడండి నెత్తిన చేతులు పెడతాడండి నెత్తినెట్టుకుని ఊరేగండి బాబు రాండి రాండి అప్పులు గొప్పగా చెయ్యి నేను ఎక్కడున్నాను? వామ్మో జైలు, నిన్ను జైల్లో ఉన్నాను. సేనా రే సేనా, నన్ను మోసం చేసి వెళ్ళిపోయావా? అయ్యో దేవుడా, నేను నీ మాట వినలేదండి, నన్ను క్షమించుదండి. ఎస్ఐయా నీ మాట వింటానండి, నా కోసం ఎవరో పంపిదండి. దేవుడా ప్లీజ్, దేవుడా ప్లీజ్, దేవుడా ఎస్ఐయా ఎవరో పంపించేసయ్యా ప్లీజ్, దేవుడా ప్లీజ్, దేవుడా. దేవుడు వచ్చాడ్రా. అరే పీటర్, నువ్వంట్రా? నువ్వేంద్రా అయినా నా కోసం వచ్చావు? ఓ, నేను ప్రార్థన చేస్తున్న సమయంలో నీ గురించి పేపర్లో వచ్చింది. అది చూసి వెంటనే ఆ దేవుడు నన్ను ఇక్కడ పంపించాడు. అవునా? నేను ఎక్కడున్నా నీకు ఎలా తెలిసిందిరా? నేను ప్రార్థన చేస్తున్న సమయంలో ఆ దేవుడు నా కళ్ళలోకి వచ్చి చెప్పాడు. అందుకే నేను ఇక్కడికి వచ్చాను. అవునా? చాలా థ్యాంక్స్ రా. నేను తీర్చుకోలేను రే. సరే కానీ క్షమించరా. సరేరా, క్షమిస్తానంటే లెగుస్తారా? క్షమించలేలే. థ్యాంక్స్ రా పీటర్, చాలా థ్యాంక్స్ రా. అయినా నీకు ఇంటర్వ్యూ ఎలా వచ్చిందిరా? అరే, డబ్బున్నప్పుడు ఉండేవాడే కాదురా నిజమైన ఫ్రెండ్. బాధలు ఉన్నప్పుడు తోడుగా ఉండేవాడే నిజమైన ఫ్రెండ్. థ్యాంక్స్ రా పీటర్, నేను ఈరోజు తెలుసుకోలేకపోయాను రా. సరే సరే. అయినా నీకు ఇన్ని మంచి మాటలు ఎలా తెలుస్తున్నాయిరా? ఓ అలాగా. ఈ మధ్య బైబిల్ చదవడం స్టార్ట్ చేశాను. అలాగే నువ్వు కూడా వస్తావని అనుకుంటున్నాను. అవునా? థ్యాంక్స్ రా పీటర్. అన్నట్టు నీ రిపోర్ట్ మారిపోయింది. అవునా? ఏమొచ్చిందిరా? నీకు ఎలాంటి రోగం లేదు. అవునా? దేవుడా చాలా థ్యాంక్స్ దేవుడా. థ్యాంక్స్ తండ్రి. అలాగా. అరే నేను చనిపోవాల్సింది ఇంత హ్యాపీగా ఎలా ఉండగలుగుతున్నా? అది నువ్వు వచ్చిన తర్వాత ఒరే పిచ్చివాడా, ఈ లోకంలో అందరం చనిపోవాల్సిన వారమే. అంటే ఈ లోకం ఒక ప్రయాణం. మన తండ్రి అయిన ఆ దేవాది దేవుని దగ్గరికి, మన సొంత ఇంటికి వెళ్ళవలసిందే. ఈ లోకం టెంపరీ, అది తెలుసుకున్నాను కాబట్టి నేను ఇలా సంతోషంగా జీవిస్తున్నాను. అరే ఈ రోజు అలాంటిది ఒకటి ఉందా? నాకు ఎందుకు చెప్పలేదురా? అది ఒక ఉదాహరణ చెప్తాను విను. చెప్పురా. ఏదైనా ఒక వస్తువు తయారు చేసిన వారి దగ్గర ఒక మాన్యువల్ ఉంటుంది. అలాగే అది ఎలా పనిచేస్తుంది, ఏదైనా సమస్య వస్తే ఎలా రిపేర్ చేయాలో ఉంటుంది. అలాగే మన తండ్రి అయిన ఆ దేవుడు మనల్ని తయారు చేసి ఒక మాన్యువల్ ఇచ్చాడు. అవునా? అదేనా? దాని పేరేంటిరా? అదేరా పరిశుద్ధ గ్రంథం. ఇందులో ప్రపంచ గురించి, సమస్త మానవుల గురించి వివరంగా రాయబడి ఉంది. ఇవన్నీ నేను చదివాను కాబట్టి ఇలా సంతోషంగా ఉన్నాను. మరి ఇంతకాలం నాకు ఎందుకు చెప్పలేదు? చూడజాక ప్రపంచ